శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ ఫిబ్రవరి నెల మాఘమాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వాభాద్ర 4వ పాదం, ది ఉత్తరాభాద్ర 4 పాదాలు, దూష్యం ఝ ధ రేవతి 4 పాదాలు, దే దో చా చి. మీనరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంది ఈ మాసం మాఘమాసం? తృతీయ స్థానమైన వృషభంలో గురు సంచారం కారణంగా ఆర్థిక జాగ్రత్తలు లేకపోతే డబ్బు నిలవదు. వ్యయస్థానమైనటువంటి కుంభంలో శనైశ్చరుడు ఏలిన నాటి శని దోషం. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. 1వ స్థానమైనటువంటి మీనంలోనే రాహు సంచారం చేయటం కొంత ఆటంకాలుంటాయి. అయితే మీనరాశిలో శుక్రుడి యొక్క సంచారం ఇది కొంత మీనరాశి వారికి శుభాన్ని ఇవ్వబోతూ ఉన్నది. కాబట్టి శుక్రుడు శుభుడు, 7వ స్థానమైన కన్యలో కేతువు కూడా కొంత అశుభాన్ని ఇస్తాడు. ఫిబ్రవరి నెల 12వ తేదీ పర్యంతము రవి కూడా శుభాన్ని ఇస్తాడు. ఫిబ్రవరి 11 తర్వాత రవి అర్ధశుభుడు. బుధుడు కూడా 10వ తేదీ వరకు శుభాన్ని ఇస్తాడు. 12వ తేదీ నుంచి బుధుడిలో కూడా మార్పు వస్తుంది, అర్ధశుభుడు. కాబట్టి రాహుకేతువులు అర్ధశుభులు. బాగా ఆలోచన చేస్తే మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మొదటి భాగం బాగుంటుంది, 2వ భాగం అంతంత మాత్రంగా ఉంటుంది. కొంతమేర గత మాసం కంటే కూడా ఈ మాసం మీనరాశి వారికి మాస ఫలితాలు కొంత బాగుంటాయి. విద్యార్థులు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందడుగు వేయండి. మీ శక్తి, మీ యుక్తి, మీ భక్తి, పనులలో మీ రక్తి, దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. ప్రయాణాలు బాగా చేస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. అలసట విపరీతంగా ఉంటుంది, కానీ తప్పదు. ఇతరుల ప్రీతి కోసం కార్యక్రమాలు చేయడం మానుకొని మీకోసం మీరు కష్టపడండి. కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటారు, కానీ గడపలేరు. విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి తీరిక ఉండకపోవటం కూడా కొంత అశాంతిని ఇవ్వవచ్చు. అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని ఒకంతగా నిరుత్సాహానికి గురి చేయవచ్చు. ఆత్మీయుల సహకారం చాలా విషయాల్లో లభించి కొంత ముందడుగు వేస్తారు. ఏ పనైనా సరే ప్రారంభం చేయాలి అంటే ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ లోపల ముగించే ప్రయత్నం చేయండి. కొనుగోళ్ల విషయంలో, ఆన్లైన్ డబ్బు వ్యవహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. పన్నుల చెల్లింపు కోసం ఒత్తిడి పెరుగుతుంది. అజీర్ణం వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. ఆర్థికంగా పర్వాలేదన్నట్టు అనిపించినా కొంత ఇబ్బంది పడవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ లేకపోతే అనారోగ్యం పాలవుతారు. కీలక విషయాల్లో మీ మనస్సు ఏదైతే చెబుతుందో అది వినే ప్రయత్నం చేయండి. మనోసంకల్పానికి ఇచ్చే ప్రాధాన్యత వల్లనే విజయం అనేటువంటిది మీ ఇంట్లో ఉంటుంది. కొన్ని విషయాల్లో తోటివారి సహాయ సహకారాలు తప్పకుండా తీసుకోండి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులు గట్టి ప్రయత్నం చేస్తే ప్రైవేటు రంగంలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మార్పు కావాలనుకునేటువంటి వారు మాత్రం ఇప్పుడు ఉద్యోగాన్ని మార్చుకోవద్దు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. గతంలో ఉన్న సమస్యలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి కాబట్టి కొంత ఓపికగా ఉండడం మంచిది. కంపెనీ యజమానులు కూడా ఆచితూచి అడుగు వెయ్యాలి.
పెట్టుబడులు ఎక్కువగా పెట్టకండి. పెద్దల సూచనలు పాటిస్తే పిల్లలు బాగుంటారు. అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్య ప్రయత్నములు మీ వల్ల పూర్తి అవుతాయి. కొన్ని విషయాలలో గుర్తింపు అనేటువంటిది మీకు లభిస్తుంది. మొత్తానికి మీనరాశి వారికి అదృష్టయోగము 40%, మిగతాది కొంత పర్వాలేదు. వెంకటేశ్వర దర్శనం 4 శనివారాలు చెయ్యండి. వీలైతే తిరుమల క్షేత్రం వెళ్ళిరండి. ఏదైనా గురువారం నాడు దత్తాత్రేయ ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానా పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు చెయ్యటం, దశరథుడు చేసిన శనైశ్చర స్తోత్ర పారాయణం ప్రతిరోజు చెయ్యటం, శనిత్రయోదశి వచ్చిన రోజున తైలాభిషేకాదులు నిర్వర్తించడం వల్ల కొంత మీనరాశి వారికి అనుకూలత పెరుగుతుంది. మీనరాశి వారు ఈ మాసంలో ఎంత దైవారాధన చేస్తే అంత బాగుంటారు. ఫిబ్రవరి నెల మీనరాశి వారు బాగుండాలి అని కోరుకుంటూ, మీనరాశి వారు ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు తప్పకుండా నాకు కాల్ చేయవచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగత దశ అంతర్దశల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అపాయింట్మెంట్ తప్పకుండా ఉంటుంది. అపాయింట్మెంట్కు రుసుము తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో వారు తప్పకుండా కింద కనిపిస్తున్న నెంబరుకు ఉదయం 9 నుంచి సాయంత్రం రాత్రి 9 లోపల ఫోన్ చేయండి. తప్పకుండా మాట్లాడతారు. అపాయింట్మెంట్ ద్వారా నాతో కూడా మాట్లాడవచ్చు. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.